తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. అరే శ్రీ, ఇంకా నువ్వు నౌకరు ఎప్పుడు చేస్తావురా? అమ్మా నీకు ఎప్పటి నుంచో చెప్పినా కదనే, ఉద్యోగం గురించి తప్ప ఇంకేదని అడుగు. ఇంకా 4 వద్దులైతే చెప్పుడే మానేస్తాను తీరా. బర్రెలు కొనిస్తే అప్పుడు వాటిని కాసుకుంటా బతుకు. నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదా అమ్మా? ఈ నమ్మకం వచ్చే పని నువ్వేదైనా చేస్తే కదరా నేను నమ్మేది. ఇప్పుడు నీకు తెలియదు మమ్మీ, నేను బిజినెస్ చేసినాక నీకు అప్పుడు తెలుస్తుంది. బిజినెస్ చేద్దామంటే లక్షలు కావద్దారా? ఏముందిరా నీ దగ్గర? ఏమే మీ నాన్నెందుకు వెళ్తాండు? ఆగురా. ఏందయ్యా చెప్పు. ఇంతకు నువ్వైనా నేను చెప్పినట్టు వింటావా, లేకుంటే నువ్వు వాంతోటే బిజినెస్ పెడతావా? అదేం లేదయ్యా. నాకు మిల్లులో మస్తు పని ఉన్నది, నేను తొందరగా పోవాలి. జల్దీ టిఫిన్ పెట్టుకో, నేను ఇంతలో స్నానం చేసేస్తా. సరేనండి. భూమి మీద ప్రతీది పనికి వచ్చేదే, ఒక్క వీడు తప్ప. నవ్వు చూడు, చిలుక నవ్వు, దీనికి తప్ప దేనికి పని చేయడు. అయ్యో షాంపూ లేదా? శ్రీకాంత్, ఓరు శ్రీకాంత్ షాంపూ అందుకోరా. అరే షాంపూ అందుకోరా ఓరు శ్రీకాంత్. ఏంటా నీకన్నా చెవులు వస్తాను ఆనగా షాంపూ దేవే. తెత్తానా? ఇలా షాంపూ పెట్టలే, ఏం పెట్టలే. ఇలా వచ్చినాక నాకు ఇదే వీడిని సాపన రాకినట్టు రాకాలే. ఏ మొక్కను నాటి నమ్మినా కూడా కాయో పండు ఇస్తుంది. వీడు నమ్మి 25 ఏళ్ళు అవుతుంది, ఎదుగు లేదు పొదుగు లేదు. అరే ఉప్పు అయిపోయింది. శ్రీకాంత్, వారు శ్రీకాంత్, వీని చెవులు మందమైన అయ్యింది వీడు. ఏమైందే? అయింది నాకు కాదురా నీకు. ఇవ్వరిదాకా గొంతంత మొంగ మొత్తుకుంటాను, ఫోన్లోనే మునిగి తేలుతానేవరా. గా బాపు షాంపులు అడిగితే అసలు ఇంటలేవు. ఇందాక ఉప్పు అయిపోయింది, మళ్ళా వెళ్తాంటే సప్పుడు చేస్తలేవు. 2 చెవులలో 2 స్పీకర్లు పెట్టుకొని ఇంటవా? అంత సౌండ్ ఎందుకు పెట్టుకోవాలరా? వెనుక ముందు ఇంట్లో బయట ఏం జరుగుతుందో తెలియదా? అమ్మా ఉప్పు కోసం కింద రచ్చ నానే, కన్న కొడుకని చూడకుండా గట్ల వాతలు పెడతావా నీ అవ్వ? ఒక వాతలే కాదు బిడ్డ, ఇట్లా మరలబడి మాట్లాడినామనుకో కాలీరం కొడతా. ఇంట్లో ఉన్నప్పుడు స్పీకర్లు పెట్టుకున్నావనుకో 2 చెవులు వీకి భూమిలో పాత్ర పెడతా. లేకపోతే ఏంద్రా, ఎన్నిసార్లు పిలవాలరా నిన్ను? ఎవరు అత్తాళ్ళు ఎవరు పోతాళ్ళు ఏం జరుగుతుందన్న సోయే లేదంటే నాకు అర్థం కాదమ్మా. నేను పోయి చూస్తే నీకేమైతుంది? నా కారా, నీకు ఇప్పుడు కాదురా, నీకు రేపు పెళ్ళి అయినాక నీకో కొడుకు పుట్టి వాడికి ఇట్ని యువతల మంచం వేసుకొని కాళ్ళు అడించుకుంటామంటే అప్పుడు తెలుస్తుంది. నీకు ఇప్పుడేం తెలుస్తుంది? అమ్మా నేను ఇంట్లో నీకు ఇష్టం లేదు కదనే. నోటికి ఎంత అంతే మాట్లాడకురా, చక్కగా ఉప్పు అక్కడిదే పో. నేను పో. ప్రతి చిన్న విషయానికి పెద్ద చేస్తాను ఏంది? నేను అస్సలు లేనమ్మా, ఏం చెప్తా చేసుకో. రే అవి తీరా మైకులు.
ఎవరితో ఎట్లా మాట్లాడినావు తెలియదారా? అమ్మతో ఏమో నీ అవ్వ నా అవ్వ అని మాట్లాడుతున్నావు. చదువుకున్నావు కాదురా? జ్ఞానం లేదా నీకు? ఏంది బాబు? ఇదేనారా నువ్వు చదువుకున్న చదువు? మరి అట్లాంటి చదువు చదివించినావు నువ్వు. అమ్మ మాట్లాడుతా అంటే వాళ్ళు ఉండి విన్నావు కదా నువ్వు. నా తప్పేమని ఉన్నదా? అయ్యో కాలు కూడా వాత పెట్టింది. నీ లెక్చర్ అని ఉంటే పోయి అమ్మకి ఇచ్చుకో, నాకు కాదు. ఏంద్రా బాపన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు? నిన్ను కని పెంచి నిన్ను పెద్ద చేసి చదివిపించినాం రా. ఒక్క మాట అనే అధికారం లేదారా మాకు? అమ్మా పొద్దు నుంచి నీ ఫోకస్ నావేనే ఉన్నది. పొమ్మని లేక పోగబెట్టినట్టుండే నీ మాట తీరు. అరే ఏమైందిరా ఇప్పుడు? అమ్మ అన్నదంటే తప్పే ఉన్నదిరా. నీ గురించి అన్ని మంచిగా చేస్తాను కదరా అని అనుకుంటారు మీరు. నా కోసం అన్ని మంచిగా చేసేటోళ్ళు అయితే నా పరిస్థితి ఈరోజు ఇట్లా ఎందుకున్నది? నా గురించి మీరు ఆలోచించేటోళ్ళే అయితే నేను బిజినెస్ పెట్టుకోవడానికి మీరు ఎప్పుడో డబ్బులు ఇచ్చేటోళ్ళు. అరే నువ్వు ముందు 2 ఏళ్ళు జాబ్ చేయరా, అప్పుడు కదరా నువ్వు బిజినెస్ పెట్టేది, నేను పైసలు ఇచ్చేది. జాబ్ చేసి పైసలు వచ్చినాక నేనే వేసుకుంటానా? నువ్వు ఇచ్చేది ఏంది? అరే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. నీకోసం మేమేం చేయలేదారా? అమ్మా నేను మళ్ళా అదే చెప్తానా. మీరు నా కోసం ఏం చేయలేదని అనలే, అది చేసింది పూర్తిగా చేయలేదు. అందుకే కదా నేను ఇంట్లోన్నది. పూర్తిగా అంటే ఏంటిది బిడ్డ? అదన్నా నువ్వు పూర్తిగా చెప్పురా. నానా కొత్త చెప్పేది ఏం లేదుగా. ఇప్పటికే చెప్పి 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 ఉన్నా నేను నీకు. ఒక్క రోజైనా నేనేం చెప్తానా, దేని గురించి చెప్తానా విన్నావను? ఒక్కటి మాత్రం ఫైనల్ నాన్న, నేను జాబ్ అయితే చేయగా. అరే బిజినెస్ అంటాను. అసలు బిజినెస్ అంటే ఏంటో నీకు తెలుసారా కనీసం? నానా ఇక నువ్వు నన్ను అర్థం చేసుకో నాన్న. అర్థం చేసుకోలేవు నువ్వు. ఇన్నావా అనయ్య నీ కొడుకు మాటలు? నేను ముందు నుంచే చెప్తానా, వాడు మా దగ్గర లేడు అని అంటే నువ్వు వింటేనా? పైసలు పెట్టి చదివించడే కాదయ్యా, వాడిని పద్ధతులు పెట్టుడు కూడా మనదే బాధ్యత అవుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నా తలపొగరు మాటలు మాట్లాడుతాడు. ఇంటికి రాని ఖాళీన కొడతావాని. చిన్నప్పుడే వాడిని బడికి బంద్ చేసి పనికి పంపిస్తే వానికి బతుకు విలువ అనేది తెలిసచ్చు. ఇప్పుడు ఏం తెలుస్తుంది? నువ్వెందుకు బాధపడతావు? 4 అందుకుంటే వాడే మారుతాడు. ఇలా మాట పడినోడు కొడితే పడతాడే. అయినా వయసు వచ్చిన పిల్లలను కొట్టడం తిట్టడం తప్పే. పిల్లలు ఎదిగినాక వాళ్ళతో వ్యవహరించే తీరు వేరే ఉండాలి. అయితే రోజు తిట్లవాడు మంచిగా ఉంటుంది. అప్పుడు వసే మంట నరపాలంటే నీళ్లు పోయాలి, పెట్రోల్ కాదు. అంటే వానికి వ్యాపారం పెట్టిస్తావా? మరి చూస్తావు కదనే. స్వామి ఉన్నాడు అసలే? ఉన్నాడు అన్నయ్య. బాగున్నారా? బాగారా. రండి లోపలికి. రండి అన్న స్వామి, కూర్చోండి. జై హనుమాన్. జై హనుమాన్, జై శ్రీరామ్. ఎన్ని రోజుల దీక్ష చేసింది స్వామి? 21 రోజులు స్వామి. ఏంటి స్వామి విషయం? ఇంకేం విషయం స్వామి, నా కొడుకు గురించి. మళ్ళీ ఉద్యోగం కోసమేనా? అంతే కదా స్వామి, నా కొడుకు ఉద్యోగం వస్తే సగం బాధ్యత తిరిగినట్టేనే. మీ తమ్మునికి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, నా కొడుకు కోసం ఒక్క ఉద్యోగం అడగరాదు? తప్పకుండా అన్న స్వామి,
కానీ నీ కొడుకు కోసం నేను ఇదివరకే 2 సార్లు రికమెండ్ చేసిన కంపెనీలో. నీ కొడుకు ఏం మాట్లాడి నీకు తెలుసా? శ్రీకాంత్ సాంగ్ ఫోన్ చేద్దాం. హలో శ్రీకాంత్, స్వామి ఎక్కడున్నావు? ఇంటి దగ్గర స్వామి. ఏం లేదు, మీ బాపు నీకు నౌకరు కావాలని అడిగింది కదా, నేను ఎట్లాగో హైదరాబాద్ వెళ్తున్నా, నాతో వస్తావా ఇంటర్వ్యూకి? అబ్బా ఇప్పుడు నేను రాను స్వామి. ఎందుకు? నేను ఇంకా రెడీగా లేను స్వామి. ఏంటిది రెడీగా లేనింది? చూడు శ్రీకాంత్, మనం రెడీగా ఉన్నప్పుడు అవకాశాలు రావు. అవకాశాలు వచ్చే వరకే మనం రెడీగా ఉండాలి. అట్లయితేనే జీవితంలో బాగుపడతాం. ఇప్పుడు వస్తావా రావా? రాను స్వామి. సరే, నీ ఇష్టం. గది నీ కొడుకు సంగతి. ఇక ఇంకా ఎట్లా ఉద్యోగం ఇప్పియమంటావు అన్న స్వామి? అబ్బాయి ఒక్కసారి నా కోసం మీ తమ్ముని చెప్పు స్వామి. మరి ఈసారి కూడా సెట్ కాకపోతే ఎట్లా స్వామి? అదే స్వామి, మనతోటి పరేషాన్ ఉన్నది. ఏదైనా నౌకరీ అంటే సీదా బిజినెస్ చేస్తా అంటాను. గది ముచ్చట అన్న స్వామి. నీ కొడుకు ఉద్యోగం చేయాలని నీకుంటే సరిపోదు, నీ కొడుకు కూడా ఉండాలి. ఇల్లు కట్టాలంటే పునాది అనేది ఎంత అవసరమో, ఉద్యోగం చేయాలంటే కూడా స్కిల్ అనేది చాలా ముఖ్యం, ఇంకా ఈ రోజుల్లో అత్యంత అవసరం. అవును స్వామి, అర్థమైంది. అన్న స్వామి, యువకుడు నీ కొడుకు, ఉడుకు రక్తం కదా, కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చెయ్యి. అన్నస్వామి, ఇంకో ముచ్చట, నీ కొడుకు ఉద్యోగం కోసం అని ఇంకోసారి మాత్రం మా ఇంటికి రాకు. నీ కొడుకు పునాది మాత్రం గట్టిగా కట్టు. పాపం రత్నాకర్ అన్న శ్రీకాంత్ని ఎంతో కష్టపడి చదివించుండు. ఒక ఉద్యోగం పెట్టి అయిపోయినాము. ఆ ప్రయత్నం చేసిన స్వామి నేను, కానీ ఈ తరం యువత దగ్గర సరైన స్కిల్స్ ఉండడం లేదు. ఎందుకు? మంచిగా చదువుకుంటారు కదా పిల్లలు, డిగ్రీలని బీటెక్లు అని చేస్తాను కదా. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు అన్ని సర్టిఫికేట్ చదువులే, సరైన స్కిల్స్ ఎవరికి లేవు. అందుకే వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు వస్తే లేవు. వచ్చినావారా? ఈ మధ్యలో ఇటు అసలే వస్తలేవేంద్రో, అంత బిజీ నారా? అయినా నువ్వు బిజీ లేరా? కొడితే కొండగట్లో పడతారు. నాకు జాబ్ లేదని గారా ఇంత గతాలు చెప్తాను. సరే కానీ ఏదో బిజినెస్ చేస్తా అన్నావు, ఏమైందిరా? బిజినెస్ ఎక్కడే రా అయ్యా, మా అయ్యకి ఇంత చెప్పిన అర్థం కాదు. ఎంతసేపు జాబ్ చేయి జాబ్ చేయి జాబ్ చేయి అని సాగుడు తప్ప. అయినా ఈ తల్లిదండ్రులు మనం అర్థం చేసుకుంటే మంచిగా ఉంటారా? అయినా ఈ అర్థం చేసుకునే తల్లిదండ్రులు అందరికి ఉండరులేరా. కానీ నీకు అంత బాధ ఏమొచ్చిందిరా? లోపల ఏదో తెలియని భయం రా. ఒక్కొక్కసారి మనకు అన్నీ తెలిసి అనిపిస్తుంది. తీరా ఏదైనా చేద్దాం అనేసరికి కాన్ఫిడెన్స్ రోజు మొత్తం పడిపోతాను. ఎందుకు అర్థమైతలేరా? అంతేనారా మీ పేరెంట్స్ తోటి నీకున్న బాధ? కాదురా, వాళ్ళు నాకు ఏ విషయంలో సపోర్ట్ చేస్తలేరా, అది కాదారా బాధ. అందుకేరా మీ అమ్మ నాన్న నిన్ను ముందు జాబ్ చేయి అనేది. అరే, ఈ డబ్బా ల్యాప్టాప్ మూడు కూర్చొని పనిచేస్తున్న నాతోడు కాని పనిరా. అయినా 9 to 5 ట్రాప్లో పడ్డాం అనుకోరా, ఇంకా లైఫ్ అంతే. ఏందిరా డబ్బా ల్యాప్టాపా? అసలు ఇది ఎవడు కనిపెట్టిండో తెలుసారా నీకు? ఇది వచ్చిన కాంచెలే ప్రపంచం ఎంతో ఫాస్ట్గా డెవలప్ అయింది. ప్రతి డిపార్ట్మెంట్లో దీన్ని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. అంతెందుకురా, నువ్వు ఇప్పుడు కూర్చున్న ఈ ఇల్లు కూడా ఈ డబ్బా ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తేనే వచ్చింది. ఇప్పటికైనా ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూ స్టార్ట్ చేయరా, పోయేదేం లేదు. గట్ల చెప్ప బిడ్డ, వీనికి బుద్ధి వస్తుంది. తోటోడు ఉద్యోగం చేసి ఇల్లు కట్టిండ్రా, అయితే ఇంత బ్యాంకులో అప్పు కావచ్చు, ఆస్తి మిగిలిందిరా. నువ్వో ఉద్యోగం చేయమంటే వ్యాపారం వ్యాపారం అని తిరుగుతాను. అసలు వ్యాపారం గురించి నీకు ఏం తెలుసురా? తోటోడు చూసి నేర్చుకోరా. అంకుల్, ఈరోజు వానికి జాబ్ వస్తలేదంటే పూర్తిగా వాన్ తప్ప ఏం కూడా లేదు. అందుకు కారణం మీరు కూడా. నేనా? నువ్వే. 2 ఏళ్ల నుంచి వాడు ఇంట్లో ఉంటాడు. ఎప్పుడన్నా వానికి జాబ్ ఎందుకు వస్తలేదో ఆలోచించిర్రా? ఇందాకే తెలిసింది. అసలు వాడికి ఏమన్నా నత్తే కదా.
నాకెందుకు రాదు? నోర్ముయ్, నీకు అంతగానం తెలిస్తే ఇద్దరు హెచ్ఆర్లు ఫోన్ చేస్తే ఏం మాట్లాడినవురా? వ్యాపారం వ్యాపారం అని టైం వేస్ట్ చేసింది చాలు. ఇప్పటికైనా ఉద్యోగం చేసే ఆలోచన ఉంటేనే ఇంటికి రా, లేకుంటే ఇటు నుంచి ఇటే పో. అరే శ్రీకాంత్, స్కిల్ అనేది ఈ రోజులలో చాలా ఇంపార్టెంట్ రా. ప్రతి ఒక్కరు నేను పెద్ద జాబ్ చేస్తా, పెద్ద బిజినెస్ చేస్తా అంటాడు, కానీ దాని తగ్గట్టు స్కిల్ మన దగ్గర ఉన్నదా లేదా అని ఎవ్వరు ప్రశ్నించుకోర్రా. పైగా తప్పంతా నాది కాదు, మా అమ్మ నాన్నది, అన్నదమ్ములది అని వేరేటోళ్ళ మీద నెట్టెత్తారు. అరే నువ్వు ఫీల్ అయినా నేను ఒక క్వశ్చన్ అడుగుతారా శ్రీకాంత్? నువ్వు చేస్తా అంటే జాబే నిన్ను నమ్మ ఎవడియనోడు, నువ్వు వ్యాపారం చేస్తా అంటే డబ్బులు ఎవడిస్తారా? ఇప్పటికైనా ఏదో ఒక స్కిల్ నేర్చుకోరా. శ్రీ అమ్మా ఆగురా. ఇప్పుడు పోయిరా బిడ్డ. ఇది నా కొడుకు కథ. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు వ్యాపారం వ్యాపారం అన్నవాడు ఇప్పుడు బుద్ధిగా ఉద్యోగానికి వెళ్తున్నాడంటే నాకు 3 నెలల సమయం పట్టింది వాడి మనసు మార్చి అసలైన ప్రపంచాన్ని పరిచయం చేయడానికి. ఒక ఉద్యోగం రావాలంటే 16 ఏళ్ళు చదవాలి, 16 ఏళ్ళు. మరి సరైన అవగాహనతో వ్యాపారం చేయాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుంది? అవి వాడికి ఇవాళ అర్థమైంది. చివరిగా ఒక మాట, పేదోడికి చదివే పెట్టుబడి. నా కొడుకులాగా ఎవ్వరూ సర్టిఫికేట్ కోసం చదవకండి, స్కిల్స్ కోసం చదవండి. అప్పుడే ఉద్యోగంలోనైనా బిజినెస్లోనైనా రాణిస్తారు. అందరికీ ధన్యవాదాలు.